హలో అందరికీ. బీరకాయతో అందరూ రకరకాల కూరలు చేసుకుంటారు కదా! కానీ పీల్ మాత్రం అందరూ తీసి పడేస్తుంటారు. ఈరోజు నేను ఈ పీల్‌తో ఎంత టేస్టీగా ఉండే పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా బీరకాయ పీల్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం పిడికెడు వేరుశనగలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి అండ్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు రెండిటిని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ధనియాలు స్కిప్ చేశాను. మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఒక pan లో ఆయిల్ వేసుకొని అన్నిటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. లైట్ గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించితే మాడిపోయి నల్లగా ఉంటుంది. ఇప్పుడు అదే pan లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ముక్కలన్నీ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. మనకి చూస్తేనే తెలిసిపోతుంది అనమాట అది బాగా ఉడికిపోయినట్టుగా. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు, పచ్చిమిర్చి వాటిని మాత్రమే ఫస్ట్ మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలి. ఇది రోటీ పచ్చడిలాగా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ ముక్కలు కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ టైం మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసింది. డిఫరెంట్ గా ఉంది. ఏం చట్నీ అని అడిగితే బీరకాయ పీల్తో చేశానని చెప్పింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకే మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి ట్రై చేశాను. టేస్ట్ సేమ్ అలాగే వచ్చింది. కాకపోతే నేను ఇప్పుడు కొద్దిగా మెత్తగా వేసేసాను. కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఇలా పోపెట్టుకునేసామంటే చట్నీ వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.